అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఉన్న ప్రాంతం ఇది కాకినాడ కార్పొరేషన్ బిల్డింగ్, కొత్త బిల్డింగ్ కడుతున్నాం. ఆ బిల్డింగ్ అనమాట అండి. ఇది మీ అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబం ఏ కుటుంబానికి ఒక ఇల్లు ఉండాలని కోరుకుంటారు. అలాగే ఇల్లు లేని వాళ్ళు అద్దెంట్లో ఉంటారు. అయినప్పుడు కూడా ఎవరెక్కడ ఉన్నప్పుడు కూడా ప్రతి ఒక్కరికి ఒక ఇల్లు ఉండాలన్నది కోరిక అందరికీ. అలాంటిది ఇల్లుండి అందరూ కూడా వ్యాపారస్తులు కానీ ఇల్లు కానీ అందరూ కూడా ఆ ఇంట్లో ఎంజాయ్ చేస్తుంటారు. ఆ ఇల్లు కూడా బాగుండాలని కోరుకుంటారు. వ్యాపారస్తులు బిల్డింగ్ కడితే అక్కడి నుంచే వ్యాపారం చేస్తారు. ఆ బిల్డింగ్ బాగుండాలని కోరుకుంటారు. బిల్డింగ్ బాగుంటేనే వ్యవస్థ బాగున్నట్టు లెక్క. అందరూ అక్కడ పనిచేసే వాళ్ళు కానీ అందరు కూడా షెల్టర్ అందరికి. అలాంటిది అందరికీ కాకినాడ ఇల్లు ఉన్నది, ఇల్లు ఉండాలని కోరుకుంటారు. అదేవిధంగా కాకినాడ ప్రజలందరికీ కలిసి ఒక ఇల్లు ఉంటుంది, అదే కార్పొరేషన్ బిల్డింగ్. ఇది కాకినాడ ప్రజలందరూ సంబంధించిన ఇల్లు ఆడదనమాట. ఇది అంటే ఇప్పుడు మనం కొత్త బిల్డింగ్ లో ఉన్నాం, పాత బిల్డింగ్ ఉన్నప్పుడు కూడా అది కాకినాడ ప్రజలందరూ సంబంధించిన బిల్డింగ్. అక్కడ ఎందుకంటే అక్కడ మొత్తం టోటల్ అడ్మినిస్ట్రేషన్ అంతా అక్కడే ఉంటుంది. కాకినాడ ప్రజలకు కావలసిన అవసరాలు తీర్చే బిల్డింగ్ ఇది. కాకినాడ ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా చెప్పుకునే బిల్డింగ్ ఇది. అదేవిధంగా కాకినాడ ప్రజలు ఏ అభివృద్ధి ఆశిస్తున్నారో అభివృద్ధి చేయడానికి కావాల్సిన బిల్డింగ్ ఇది. ఇక్కడే ఉంటారు అందరు కూడా. దీనికి ఇంటి యజమాని కమిషనర్ ఉంటాడు, దాని కింద ఇంకా స్టాఫ్ ఉంటారు, మీ అందరికీ తెలుసు. అలాంటి బిల్డింగ్ ఈరోజు కాకినాడ నగరంలో కాకినాడ ప్రజలందరూ కలిసి ప్రతి ఇంటి నుంచి కూడా పన్నులు కడతారు. అలాగే పంచాయతీ ఆఫీస్ ఉండాలి. ఆ పంచాయతీ ఆఫీస్ లేకపోతే ఇంకా అడ్మినిస్ట్రేషన్ ఏమి ఉండదు. ఆ పంచాయతీకి వచ్చి పంచాయతీలో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ సమస్యలు చెప్పుకుంటారు, పరిష్కారం చేస్తుంటారు. అక్కడ ఉండడానికి అధికారులు ఉండడానికి షెల్టర్ ఉండాలి, అదే ఆఫీసు. అలాగే మన కాకినాడ కార్పొరేషన్ది. కాకినాడ ప్రజలందరూ కూడా ప్రజెంట్ పన్నులు కట్టిన సొమ్ము అంతా కూడా సంవత్సరానికి 77 కోట్లు వస్తుంది. ప్రజలారా, మీరు అందరు కట్టిన సొమ్ము అంతా కూడా 77 కోట్లు వస్తుంది. కాకినాడ ప్రజలందరూ కట్టింది ఆ సొమ్ము అంతా ఎక్కడికి వస్తుంది? ఈ బిల్డింగ్కి వస్తుంది. 77 కోట్ల సంవత్సరానికంటే 5 సంవత్సరాలు, 5 ఏళ్ళు 35, 5 35, 385, ఇంకా అయ్యి లెక్కేశాను, 400 కోట్లు వస్తుంది. కాకినాడ ప్రజలారా, మీరు కొట్టిన సొమ్ము అంతా కూడా 400 కోట్ల రూపాయలు ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచే మీకు అవసరాలు తీర్చి వాటర్ సప్లై కానీ, అదేవిధంగా శానిటేషన్ కానీ, ఏదైతే శుభ్రాలు చేస్తున్నారో శానిటేషన్ కానీ అన్నింటికి కూడా జీతాలు ఇస్తారు ఇందులోంచే. అదేవిధంగా వాటర్ సప్లై ఇవన్నీ కూడా వివిధ ఖర్చులన్నీ కూడా ఖర్చు పెడతారు. ఆ ఖర్చులు కూడా లెక్కేస్తాను నేను. 77 కోట్లు మనకు వస్తుంటే సంవత్సరాలకి 42 కోట్లు ఖర్చు అవుతుంది. 42 కోట్లు ఖర్చు అవుతుంది. ఖర్చు అవుతే అంత మిగులుతుంది, ఇంకా మనకి 35 కోట్లు మిగులుతుంది. మనకి 35 కోట్లు మిగులుతుంది. అలాంటిది ఆ సందర్భంలో ఈరోజు కాకినాడ ప్రజలకి ఇల్లు, ఇది అందరు సంబంధించి ఇల్లు కడుతున్నాం ఈరోజు మనం. అందరు సంబంధించింది అనమాట ఇది. అలాంటి బిల్డింగు ఈరోజు 4 సంవత్సరాలు అయింది శంకుస్థాపన చేసి. 4 సంవత్సరాలు. ఇది 4 ఫ్లోర్ల బిల్డింగు. 3 ఫ్లోర్లకి ఇప్పుడు స్లాబ్లు వేసి ఇలా ఉంచారు, మీరు చూసారు బిల్డింగ్. ఇంకో ఫ్లోర్ వేయాలి ఇంకా. దీని ఖరీదు స్మార్ట్ సిటీ నుంచి 38 కోట్లు పెట్టడం జరిగింది. మన కార్పొరేషన్ నుంచి 20 కోట్లు పెట్టడం జరిగింది. అంటే 58 కోట్లు. ఓకే, కావాలి, మంచి బిల్డింగ్ కావాలి. 58 కోట్లు అయినా పర్లేదు, ఇంకో 10 కోట్లు అయినా పర్లేదు, తప్పులేదు. ఇది స్థిరస్థాయిగా ఉండే బిల్డింగు, బాగా కట్టాలి. అన్ని ఆఫీసులు ఒకే చోట ఉండేలాగా, కౌన్సిల్ బిల్డింగ్ కూడా ఒకే చోట ఉండేలాగా. ప్లాన్ మటుకు చాలా బాగుంది, లేటెస్ట్గా కడుతున్నారు, అంత బాగుంది. ఆ రోజు మేము అనుకున్న బిల్డింగే, కొత్తగా ఏం కాదు. మేము ఓడిపోయాం, మేము చేయలేకపోయాం, అంతే తేడా. అంటే మేము అనుకున్న టైము
ఒక 2 yearsలో కంప్లీట్ చేయాలనుకున్నాం. పెద్ద బిల్డింగ్ కాబట్టి 2 yearsలో కంప్లీట్ టైం బాండ్ పెట్టుకున్నాం. కానీ మేము అధికారులు లేవు, వాళ్ళు వచ్చారు చేస్తారనుకోండి. దీన్ని కూడా 2 సార్లు శంకుస్థాపన చేశారు. సరే 2 సార్లు శంకుస్థాపన ఎన్ని చేసినప్పుడు కూడా ఈరోజు మనకి 4 ఫ్లోర్లు కూడా కట్టలేకపోయారు. ఇంకా ఫ్లోర్ ఉండిపోయింది, పూర్తి చేయలేకపోయారు. 4 సంవత్సరాలు అయిందండి. కాకినాడ ప్రజలారా, మన ఇల్లు డబ్బులు ఉండి కూడా 4 సంవత్సరాలుగా కట్టలేకపోయారు. బాధేస్తుంది, చాలా బాధేస్తుంది. వాళ్ళు అవసరమైన చోట్ల కట్టేసుకున్నారు. ఈ డబ్బులన్నీ అవసరమైన చోట వాడేశారు. వచ్చిన డబ్బంతా ఏంటి? ఎవరు? నాకు తర్వాత వచ్చిన ఎమ్మెల్యే దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి. తను దీనికోసం ఆలోచించలేదు, కాకినాడ ప్రజల కోసం ఆలోచించలేదు, తన కోసం తను ఆలోచించుకుని నిధులన్నీ ఎక్కడ పడితే అక్కడ పనికిరాని చోట పెట్టి నిధులు వాడేశాడు తప్ప మనకు కావాల్సిన బిల్డింగ్ కట్టలేకపోయాడని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఏంటండి ఇది? 4 సంవత్సరాల బిల్డింగ్ కట్టాలి. ఇవాళ కమిషనర్ ఎక్కడ కూర్చున్నారండి? మేము కట్టిన స్త్రీ శక్తి భవన్లో ఎక్కడో 44 వార్డులో కూర్చున్నారు. అక్కడ ఆఫీస్ కూడా చిన్నది. అది ఏంటి? ఇంకో సెక్షన్ ఒక చోట, ఇంకో సెక్షన్ ఒక చోట, ఇట్లాగా విచ్చలవిడిగా ఉంది. అంత కూడా ఏదైనా పని కోసం వెళ్ళాలంటే ఒకళ్ళు అక్కడికి అక్కడికి వెళ్ళే పరిస్థితి ఉంది. అదేనా స్త్రీ శక్తి భవనం నేను కట్టించాను. మా టైంలో మేము కట్టించాం స్త్రీ శక్తి భవనం అని. కడితే ఆ భవనంలో ఈరోజు కమిషనర్ ఆఫీస్ రన్ అవుతుంది. సరే, ఇలాంటి బిల్డింగ్ ఇప్పినప్పుడు యుద్ధ ప్రాతిపదికన చేయాలి, ఆ విధంగా పనిచేయాలి. 4 సంవత్సరాలండి కాకినాడ ప్రజలకు కట్టవలసిన బిల్డింగ్ 4 years అయింది, ఇంకా అవ్వలేదు. ఎప్పటికి అవుతుందో తెలియదు. చాలా బాధేస్తుంది. ఈ కాకినాడ కార్పొరేషన్ సొమ్ము, ప్రజలకు పన్నులు కట్టిన సొమ్ము. ప్రజలారా, నీకు చెప్పాను, మీరు ఎంత సొమ్ము కట్టారు? మీరు మనం కట్టిన సొమ్ము అంతా 77 కోట్ల రూపాయలు. సరే, మన అవసరాలు తీర్చిన ఖర్చు 42 కోట్లు ఖర్చు అయిపోయింది. సరే, మిగతా సొమ్ము ఉంది. స్మార్ట్ సిటీ 38 కోట్లు ఇస్తుంది. నువ్వు 20 కోట్లు ఇచ్చుకో. ఓకే, స్మార్ట్ సిటీ నిధులు రాలేదు కదా, మన నిధులతోనే పూర్తి చేయాలి దీన్ని. ఇది మన అవసరం, ఇది మన కోసం. ఆ డబ్బులు తర్వాత తీసుకోవాలి నువ్వు. ఇది అవసరం కోసం చేయ బిల్డింగ్ ఇది. అంటే అడ్మినిస్ట్రేషన్ ఆఫీసే లేకపోతే ఏంటి అసలు? నీ విచ్చలవిడిగా తప్పుడు పనులు చేసి తప్పుడు బిల్లులు పెట్టేసుకోవడం, తీసుకోవడం వల్లే ఈ కార్పొరేషన్ బిల్డింగ్ ఈ పరిస్థితులు వచ్చిందని సందర్భంగా తెలియజేస్తున్నా. ఏదైనప్పుడు కూడా ఇప్పటికైనా కమిషనర్ గారు దీన్ని చొరవ తీసుకుని, మీరు కొత్తగా వచ్చారు, మీ టైంలో స్టార్ట్ అవ్వలేదు నాకు తెలుసు, ఇవన్నీ చూశాను. మీరైనా చొరవ తీసుకుని ఈరోజు యుద్ధ ప్రాతిపదిక మీద స్వాతంత్ర సీఓ గారు చేయాలి. దీని ముందు ఏ పన్నున్న ముందు పక్కన పెట్టి, ఉండడానికి ఇల్లు లేకపోతే వీధిలో ఉండి ఏం పరిపాలన చేస్తారు మీరు? మేము ఎక్కడికి రావాలి? ప్రజలు ఎక్కడికి రావాలి? ఆలోచించండి మీరు అందరూ కూడా. దీన్ని ప్రయారిటీ ఇవ్వండి. ముందు దీన్ని పూర్తి చేయండి. అంచులంచులుగా అనుకున్న పనులను పూర్తి చేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. కదా ఇప్పుడే వచ్చాము ఎదురు, అదే చెప్తున్న కమిషనర్ గారికి ఇది పూర్తి చేయాలి. స్మార్ట్ సిటీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ భాగం వాళ్ళకు ఉంది. దీన్ని వెంటనే పూర్తి చేయాలి. ఒకవేళ నిధులు కొడుతుంటే వెంటనే రప్పించుకుని చేసుకోవాలి. కాకపోతే మన కార్పొరేషన్ అన్న చొరవ తీసుకోవాలి. ఈరోజు ఈ కార్పొరేషన్ బిల్డింగ్ లేని పరిస్థితిలో రేపే కౌన్సిల్ మీటింగ్ వస్తుంది. కౌన్సిల్ మళ్ళీ రావచ్చు. ఏది ఎక్కడ మీటింగ్ పెడతారు? అందులో పెడతాను అనుకోండి, చెప్తున్నాను. అది కూడా మీకు కంజెస్టెడ్గా ఉంటుంది, చూసాం. సరే, టోటల్ ఆ గొడవ వద్దండి. అడ్మిషన్ బిల్డింగే లేదు. మీరు చూడండి, అక్కడ కమిషనర్ ఛాంబర్కి వెళ్తున్నాం, వేరే సెక్షన్ ఇంకో చోటుకి వెళ్తున్నాం, వేరే సెక్షన్ ఇంకో చోటుకి వెళ్ళే పరిస్థితి ఉంది. అలా ఉండకూడదు కదా, ఒకే చోట ఉండాలి అంత అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ అంతా కూడా. నేనేమంటానంటే, తన ఎమ్మెల్యే తన స్వార్థం కోసం పనిచేసుకున్నాడు తప్ప కాకినాడ ప్రజలారా ప్రజల కోసం పనిచేయాలని చెప్పడానికి ఎంతకంటే ఉదాహరణ ఏమీ లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సరే, ఎమ్మెల్యే గ్రాంట్ ఇస్తాం, మీలాంటి వాళ్ళు ఉంటారు. ఒక చోట పని అవ్వలేదు, ఆ పని పూర్తి చేయాలంటారు చూడు, అలాంటి దానికి ఇస్తే అర్థం ఉంది. దీనికి ఎందుకు ప్రజల సొమ్ముండగా